సామాన్యుడు కాదే బాబు. రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రేయ్ అన్నా ఏం చేస్తారేమో. రండి సార్. ఏంటి సిస్టర్ కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మ తోడు. హ్యాపీ బర్త్డే వేణన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేం సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్? మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎవడూ ఆపలేడు అసలు. నువ్వు పద. ఆగండి. ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాల టైం, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి? వెళ్ళండి. Hey, take this. థ్యాంక్ యూ సార్. Thanks. Yo, man. No. Yo, come on, go. Yo. Hey, You look like a hero. look. Fantastic. Nice dress. Thanks. Okay, come on, let's go. Thanks. Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే ట్రీట్ ఇస్తారు. కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటున్నారు. హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం. శభాష్, ఆర్ది మనూరే. నన్నా. ఏ బాబోయ్. పోల్, యు నీకు ఆడటం వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. యారా అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకు లేండా? ఓకే ప్యూనవ్ కదా, నువ్వు ఎలా ఆడతావు? ఓకే, బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్, కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండలవాడా వెంకటేశు గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికి ఇచ్చేసావు. దీన్ని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకో మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థ్యాంక్స్ గోవిందా. రెడీరా? రేయ్, నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు, ఇది సేఫ్టీగా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. రే దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ. Hey couple, you also playing? స్టేట్ గా ఆడాం. పెప్సీయా? ఏ దిల్ మాంగే మర్. ఆహా, అడుగుదానికి కూడా అంత స్టైలా? చా, నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదండి. సరే పోనీ. సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం. రే బాల్ ఫోర్స్ ఏంట్రా అది? ఏమైంది? నథింగ్. ఏ కపిల్ కి దెబ్బ తగిలిందే. స్ప్రే కొట్టమంటావా? స్ప్రే కొట్టడానికి ఏదైనా కాకరొచ్చా? అదవా. రేయ్, గార్డ్ ఎక్కడ్రా? గార్డు ట్రైన్ లాస్ట్ మెట్ లో వస్తాడు రా. రేయ్ ఇడియట్, నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా? గార్డ్ అంటే ఇదేనా? యు ఫూల్, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా. దీన్ని అక్కడ పెట్టుకోవాలా? 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా? 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా? ఊరే, ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా. డౌట్ ఏంట్రా? ఉప్పగా ఉంటేనే. నా గార్డ్ లో కూల్ డ్రింక్. అమ్మ బుల్లబాయ్, నన్ను ఫాలో అవుతావా?
చెప్తా. ఎక్కడికి వెళ్తా? ఆడి ఇంట్లో దూడటం నేను చూడలేదు అనుకున్నాడు. వస్తా. లోపలికి రండి. నన్నా తొందరగా రండి, పదుకుందా. పడుకుందావా? మీ మీద చెయ్యేసి పదుకుందని నాకు నిద్ర వస్తుందండి. చెయ్యే కర్మ, కాలు కూడా వేసుకో. అబ్బా జాతకం తిరగబడింది. ఇంకలేట్ ఎందుకు? పడుకుందావా? పాట పాడిన తర్వాత పదుకుందాం. ఏం పాట? తమ్మతక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అటుపోయంగా ఆరగించంగా. అబ్బా లడ్డులా ఉన్నావు. అబ్బా, మీరు మత్తు తక్కువ ఏంటి? ఇనుపు రాడ్లో ఉన్నారు. ఈ బుగ్గలు కాదు, బూరెలు. అబ్బా, ఇది ముగ్గు కాదు, మిరపకాయ బజ్జీ. ఇంకా పడుకుందాం. ఇంగ్లీష్ ముద్ద మర్చిపోయా. 1 2 3. మధ్యలో ఈ మూతేంటి? ఇది ఒరిజినల్ మూత్ర, కుక్క మూత్రవా? నువ్వు ఇట్లా డిస్టర్బ్ చేయకూడదమ్మా. తర్వాత పడుకుందా. ఎవడ్రా? నేను డిస్టర్బ్ చేయటం ఏంట్రా? డిస్టర్బ్ చేయటం ఏంట్రా? ఎవరు అనుకున్నావురా? ఎవరు? ఇది నా వైఫ్ రా. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాలే. అడ్జస్ట్ చేసుకుంటావా? పట్టుకో, పట్టుకోండి, పట్టుకో, చంపేస్తాను, చంపేస్తాను, పట్టుకో. నేను చూసుకుంటాను. అయితే ఓకే. ఆగు. 1 ఏం చదువుతారండి? 2 వెళ్ళాలండి. 3. ఏంటి పాపా లెక్కెడుతున్నా? దరిద్రమా, ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు. ఎదో మోకాలు వేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మాయి లెక్క తేలటం లేదా? కొంచెం సాయం చేయమంటావేమిటి? పిలక పంచులు దరిద్రమా, నువ్వు కూడా చిచ్చి. నా నెత్తిని పిలకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా ములుగుతావు. సింహాద్రి, ఇందిరమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇందిరమ్మ, నా ఉత్తరం ఉండు. అమ్మా ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావు అమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా? నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గడ్డెట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా రే రారా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 వద్దు సింహాద్రి, పైకి లాగొద్దు. ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు. కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేసా. ఏమయ్యా సింహాద్రి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాడు చూస్తున్నావా? దరిద్రమా, నీకు ముద్దైతే నెత్తిని పెట్టుకుని రేకు, అంతేగాని మధ్యలో దాన్ని తీసుకొచ్చి జనం మధ్యలో పెడతావా? అతనితో మాట్లాంటయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్లే పిచ్చాసుపత్రిలో పడేస్తారు. అదండి మాట. పోనేది సార్. సార్ వద్దు సార్, తప్పు నాది సార్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి నాన్నడా. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో, ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు.
వేలకు వేలు జీతాలు మింగుతూ అమ్మాయిని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.